ఇప్పుడే ఈ సీ ట్రైన్ ఫెర్రీలో ఉన్నాను. అక్కడ మార్నింగ్ కోఫ్యాంగర్ నుండి 9:15కి డిపాజిట్ అయిపోయింది. 9:30కి అవ్వాలి యాక్చువల్లీ. ఫుల్ మూన్ పార్టీకి ఎక్కువ మంది రావడం వల్ల వాడు 2 బోట్స్ అరేంజ్ చేశాడు. ఒక బోట్ని ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ బేసిస్, ఎవరు ముందు వస్తే వాళ్ళని ఫస్ట్ బోట్లో ఎక్కించేసి వాళ్ళని 9:15కి ఎక్కించేసి ముందు పంపించేశాడు. వెనకాల వచ్చేసాం. మళ్ళీ వెంటనే వచ్చేసి కొంచెం రిఫ్రెష్ అయ్యి మళ్ళీ ఇప్పుడు నేను కోయిసమి సీ ట్రైన్ ఫెర్రీ టెర్మినల్లో ఉన్నాను. ఇది ఏంటంటే లాస్ట్ టైం వచ్చిన రాజా బోట్ ఫెర్రీ కంటే 8 కిలోమీటర్స్ ముందే ఉంటుంది మేము తీసుకున్న హోటల్కి. సో అది 28 కిలోమీటర్స్ అయితే 20 కిలోమీటర్స్. ఏ కంపెనీకి ఆ కంపెనీకి సపరేట్ టెర్మినల్ ఉంది ఫెర్రీ. యాక్చువల్గా ఇదేంటంటే సేమ్ కాస్ట్, 2 ఒకటే కాస్ట్. కాకపోతే వీడికి మన హోటల్ నుండి పికప్ చేసిన సర్వీస్ లేదు, రాజా ఫెర్రీకి సర్వీస్ ఉంది. అదేమో కొంచెం మాస్గా ఉంటుంది. ఇది ఫెర్రీ అదే బోటు. ఇది కొంచెం గ్లాస్గా ఉంది. ఏసీ అంతా బాగుంది, టీవీలు ఇచ్చాడు, సీటు కూడా పుష్ బ్యాక్ ఉంది. సీట్లు కూడా ఇలా టేబుల్ ఇచ్చి అంటే నాకు ఇక్కడ కొంచెం బిస్కెట్ ఏమైందంటే, నేను నా హోటల్ నుండి ఇక్కడికి గ్రాబ్ బుక్ చేసుకొని చూశాను. బైక్ అయితే 180 బాట్స్ చూపిస్తుంది. అదే కార్ అయితే మామూలుగా 615 బాట్స్, అంటే 1400 రూపాయల పైన మన కరెన్సీలో. ఇప్పుడు దాకా చేసిన 15 డేస్ జర్నీలో పెద్ద బిస్కెట్ అంటే ఇదే. కోయిసమిలో ఇలాంటి అన్ఎక్స్పెక్టెడ్ జరుగుతాయి, మనం యాంటిసిపేట్ చేయలేం, తప్పదు ఒక్కోసారి. అసలు ఒక హాఫ్ అన్ అవర్ ట్రై చేశా, అంటే దొరకలా. అంత పీక్ టైము కాదు. ఇప్పుడు నేను కూర్చున్న ఫెర్రీ ఇది లోపల ఇన్సైడ్ ఇలా ఉంటుంది. సో ఇది వచ్చేసి 463 ప్యాసింజర్స్ కెపాసిటీ, ప్లస్ కింద బస్సులు, ట్రక్కులు, కార్లు, అన్నీ మోటార్ బైక్లు అన్నీ ఎక్కేయగలవు. సో దీనికి మళ్ళీ బాగుంది. యాక్చువల్గా ఏంటంటే రాజా ఫెర్రీ ఏమో కొంచెం మాస్గా ఉంది, ఇది కొంచెం క్లాసు. ఏంటంటే ఇది వెహికల్స్కి వెళ్ళడానికి వెహికల్స్కి ఏమో సపరేట్ ప్యాకేజీ ఉంటుంది, ప్యాసింజర్స్కి సపరేట్ పెట్టాడు. ఆ రాజా ఫెర్రీ ఏమో వెహికల్స్కి వెళ్ళే దారిలోనే ప్యాసింజర్స్ కూడా ఒక సైడ్ నుండి వెళ్ళిపోయి అక్కడ నుండి మెట్లు ఎక్కలుతాయి. ప్యాసింజర్కి సపరేట్ డాక్ కనెక్టింగ్ బ్రిడ్జ్ ఏం పెట్టలా. సో యాక్చువల్గా దీనిలో జనం ఎక్కువ మంది ఉన్నారు. రాజా ఫెర్రీలో తక్కువ మంది ఉన్నారు, కానీ దీనికి ఎక్కువ మంది ఉన్నారు. కాంపిటీషన్ ఇలాంటి ఇంకో కంపెనీ ఉంది, కాకపోతే లోంప్రాయ అనే కంపెనీ ఉంది, అది అన్నిటికంటే హైఫై. వీడు 2 వేకి తీసుకునే ప్రైస్ వాడు 1 వేకి తీసుకుంటాడు. మరి ఆ సర్వీస్ అంత హైఫై ఉంది. యాక్చువల్గా ఏంటంటే ఫెర్రీ వరకు మాట్లాడుకుంటే రాజా ఫెర్రీ మీద ఇది సీటింగ్ కొంచెం బాగుంది, కంఫర్ట్, కొంచెం పుష్ బ్యాక్ ఉంది, కాసేపు పడుకుని వెళ్ళచ్చు హాయిగా. సో ఎయిర్ కండిషన్, అది ఎయిర్ కండిషన్ లే, కాకపోతే దానికి పుష్ బ్యాక్ ఉన్నా కానీ సరిగ్గా లేవు, అంతా పాత పడిపోయి కొంచెం పాత జెట్. ఇది కూడా పాతదే, అది చెప్పే కదా కొంచెం మాసు. అలా గ్రాబ్తో బిస్కెట్ వేయించుకుని టోటల్గా అయితే మామూలుగా చేయాల్సింది 1000 రూపాయలు బొక్క మన డబ్బుల్లో. కోయిసమిలో అనవసరంగా ఇది. ఇప్పుడు ఏంటంటే నేను ఇక్కడికి వచ్చేసి నేను ఆన్లైన్ టికెట్ బుక్ చేసుకోవాలి, ఎందుకంటే నాకు గ్రాబ్ బిస్కెట్ వేసేట్టుగా ఉందని. నేను ఎందుకైనా మంచిదని టికెట్ బుక్ చేసుకోవాలి. కరెక్ట్గా 12:35కి దింపాడు గ్రాబ్ ట్యాక్సీ వాడు. 1కి డిపార్చర్ ఉంది. ఇప్పుడు కదిలిపోయింది ఇది కరెక్ట్గా. ఇది ఎప్పుడు వచ్చింది అనుకున్నారు? 12:47కి వచ్చింది ప్యాసింజర్స్ తీసుకుని అటు సూరత్ తానీ నుండి. సో నాకు జస్ట్ 12:35కి వచ్చాను. దిగిన వెంటనే కౌంటర్ ఉంది, 320 బాట్స్ అన్నాడు. కార్డు ఫెసిలిటీ ఉన్నా నో కార్డ్ ఓన్లీ క్యాష్ అన్నాడు. నాకు థాయిలాండ్లో నచ్చని చిరాకు పెట్టిన పని ఏదైనా ఉందంటే ఇదే. నీకు కార్డు ఫెసిలిటీ ఉన్నప్పుడు కార్డు ఎందుకు తీసుకోవు?
ప్రపంచం అంతా క్యాష్లెస్ ట్రాన్సాక్షన్స్కి వెళ్తుంటే వీడు ఇంకా క్యాష్ చేస్తున్నాడు. ఎంతకైనా క్యారీ చేస్తాం క్యాష్. టూరిస్టులు క్యాష్ క్యారీ చేయాలి. అఫ్కోర్స్ ఫారెన్ కంట్రీ వచ్చినప్పుడు ఆ డినామినేషన్స్లో మార్చుకుని క్యాష్ క్యారీ చేయాలి. అదొక్కటే కొంచెం మైనస్. ఎందుకంటే ఈ సౌత్ ఈస్ట్ ఏషియన్ బెల్ట్ మొత్తంలో ఒక టూరిస్ట్గా కానీ ఎలా వచ్చినా కానీ ఎక్కువ ఖర్చు అయ్యేది థాయిలాండ్లోనే. బికాజ్ మీరు ఏ పని మీద వచ్చినా ఏంటంటే టూరిస్ట్ ప్లేస్ డెస్టినేషన్స్ ఎక్కువ ఉంటాయి. కంట్రీ అన్ని కంట్రీలోనూ ఇదే పెద్దది. సో టూరిస్ట్ అట్రాక్షన్స్ వాటికి మళ్ళీ ఏంటంటే మలేషియాలో కొన్ని ఫ్రీ తక్కువ పెడతాడు, లేదంటే ఫ్రీ ఉంటుంది. ఒకవేళ పెడితే మలేషియన్స్ కంటే డబుల్ ఛార్జ్ చేస్తాడు. కానీ ఇక్కడ ఏంటంటే ప్రతి పార్క్కి ఫ్రీ ఉంటుంది. కాకపోతే ఇలా థాయిలాండ్ సిటిజన్స్కి ఒక ప్రైస్, టూరిస్ట్కి ఒక ప్రైస్ అని లేదు, అందరికీ ఒకటే ప్రైస్ కొట్టాడు. సో అదొక మంచి విషయం. సో మాది కదిలిపోయింది. ఇదిగో ఫైనల్లీ జెట్టి తీసాడు. ఇదిగో ఫ్రంట్ ఇలా ఉంది. సో ఇదంతా లోపల. ఇది వచ్చేసి పెద్దదే, 423 మంది పడతాము. సో హడావిడిగా ఇప్పుడు నేను ఇంకో చెప్తే నమ్మరు. ఇప్పుడు నేను సూరత్ తాని నాకు 20 బాట్స్ తీసుకున్నాడు. ఏంటంటే ఇక్కడ నుండి సూరత్ తాని పియర్కి ప్లస్ అక్కడ నుండి సూరత్ తాని టౌన్కి ట్రాన్స్ఫర్. అది వ్యానే పెడతాడు నాకు తెలిసి, ఏసీ వ్యాన్ ఒకటి ఉంటుంది, మినీ వ్యాన్, ఒక 8 మంది పెట్టేది. సో అది బుక్ చేసేసుకున్నా. ఇక అక్కడ నుండి ఏదైనా ఈ గవర్నమెంట్ బస్సులు ఉంటే గవర్నమెంట్ బస్సులు, లేదంటే ప్రైవేట్ మినీ వ్యాన్లే ఉంటాయి ఈ టైంలో. ఎందుకంటే బస్సులన్నీ మార్నింగ్ వెళ్ళిపోతాయి అంట. ఆ రెండు ఎంక్వైరీ చేసుకుని ఎదురుతే అది మళ్ళీ అక్కడ క్యాష్ ఇవ్వాలి, అదో తలనొప్పి. ఫుకెట్కి టికెట్లు తీసుకోవాలి, వెళ్ళిన తర్వాత డిసైడ్ అయ్యి తీసుకోవాలి. ఇది వెళ్ళిందని బట్టి, ఎందుకంటే ప్రతి 1 అవర్కి ఒకటి ఉంటుంది సర్వీసు. ఆ మినీ వ్యాన్లో 8 మంది. ఇప్పుడు దీనిలోనేమో ఎంతమంది దిగుతున్నారు? 463 మంది అన్నా కనీసం ఒక 150 నుండి 200 మంది ఉన్నారు. ఓకే, ఇది దీనిలో ఏంటంటే ఎక్కువ టూరిస్టులే, ఫారెన్నే ఉన్నారు, లోకల్ పీపుల్ ఉన్నారు. లోపల చిన్న సైజు ఒక మినీ మార్కెట్ ప్లస్ ఒక కాఫీ షాప్లా ఉంది. సో ఏమన్నా ఆన్ ది వేలో ఏమైనా కావాలంటే కూడా కొనుక్కోవచ్చు. సో ఇది 1 అవర్ 15 మినిట్స్ పట్టింది. ఇదిగో టైం చూడొచ్చు, 10 to 3 అయింది. సో మనం 1కి బయలుదేరాం, 1 అవర్ 15 మినిట్స్. అదే రాజా ఫెర్రీ అయితే 1.5 గంటలు పట్టింది. ఎందుకంటే వాడిది పైర్ టు పైర్ తక్కువ డిస్టెన్స్ ఉంది. సో 20 మినిట్స్ కలిసి వచ్చింది. స్లైడింగ్ డోర్ ఇది. సో వీడి పైర్ ఎలా ఉంది, ఇదేమో ఇంకో పై అంతస్తు. ఇప్పుడు దాకా నేను ఎక్కిన వాటిల్లో ఇదే పెద్దది, అంటే సైజ్ పరంగా ఈ పరంగాను. అంటే లంకావీలో ఎక్కాను కానీ దానిలో బస్సులు, కార్లు వెళ్తాయి కానీ బస్సులు అలాంటి పెద్ద పెద్ద వెహికల్స్ ఎక్కువ. సో ఇది కొంచెం ఇది వీడి ఫెర్రీ. దీనికి జస్ట్ ఒక 15 మినిట్స్ వాక్లో ఇటువైపున ఉంటుంది రాజా ఫెర్రీ ఒకటి పక్కనే. అంటే కనబడుతుంది కదా దాని చుట్టుపక్కల చూడండి. ఇలా ఇంకొన్ని వీడి ఫెర్రీస్ ఇక్కడ యాంకర్ చేసి ఉన్నాయి. ఇదిగోండి చుట్టుపక్కల మౌంటైన్స్. ఇది ఇప్పుడు ఏంటంటే కనుక్కోవాలి అసలు వీడిది ఏమన్నా ఫుకెట్కి ఇక్కడ నుండి వీడిది సీ ట్రైన్ ఒకటి బస్ సర్వీస్ ఉందా లేదా అని. సో అదిగోండి ఆ బ్రిడ్జ్ కనెక్షన్ ఉంది కదా. సో అలా బయటికి పంపిస్తున్నాడు. బయట కూర్చుని వెళ్ళడానికి నాన్ ఏసీ, అంటే ఎక్కడైనా కూర్చోవచ్చు మనం, బట్ ఈ గాలిని ఎంజాయ్ చేసి వెళ్దాం అనే వాళ్ళకి ఎదుగుకోండి. ఇంకో ట్రక్ వెళ్ళి, ట్రక్లు కూడా ఎన్ని ట్రక్కులు తీసుకొచ్చారో బాబు, నువ్వు ఇప్పుడు 4 వెళ్ళి. సో వీడు కూడా ఇక్కడ నీట్గా కనెక్టింగ్ బ్రిడ్జ్ లాగా వేసాడు. ఇది కూడా అలా వస్తున్నాయి.
ఇదిగోండి అలా వస్తున్నాయి లోపల నుండి. ఇదిగోండి కార్లు, పెద్ద పెద్ద ట్రక్కులు, వీడి షిప్ అండర్ డాక్ నుండి వస్తున్నాయి. ఇదిగోండి ఇంకోటి వస్తుంది. మేము వచ్చిన జెట్ ఫెర్రీలో నుండి అదిగోండి ఎన్ని వస్తున్నాయి చూడండి. ఇంకా కార్లు ఉన్నాయి. ఇవన్నీ అండర్ గ్రౌండ్, ఇది అండర్ గ్రౌండ్ కాదు, సారీ లోవర్ డెక్. అదిగోండి అలా బళ్ళు వేసుకొచ్చేవాళ్ళు బళ్ళు వేసుకొస్తున్నారు, కార్లు వేసుకొచ్చేవాళ్ళు కార్లు వేసుకొస్తారు. సో ఇటు వెళ్ళాలంట. ఇదిగోండి సీ ట్రైన్ ఒకటి, ఫ్యూ మోర్ ఫెర్రీస్ అంతా. వీడు కొంచెం సిస్టమేటిక్గా ఉంది. అప్పుడు రాజా ఫెర్రీ వాడిదేమో కొంచెం ఏంటి వెహికల్స్ను మనుషులు ఒకే దానిలో ఉంది, కానీ ఆడు కూడా ఇలా కట్టాడు కానీ సిస్టమేటిక్గా. మరి ఆ రోజు ఎందుకనో ఇది చూడండి, నెక్స్ట్ ట్రిప్ వెళ్ళడానికి రెడీగా ఉన్నాయి వెహికల్స్. ఇప్పుడు అదేమో ఎగ్జిట్ అవుతున్నాయి, ఇప్పుడు ఏమో ఎంట్రీ చేస్తాయి సేమ్ కింద లోవర్ డాక్లోకి. ఇప్పుడు మా తక్షణ కర్తవ్యం ఏంటంటే ఈ కంపెనీ ఓడి సూరత్పాని టౌన్ నుండి ఫుకెట్కి ఏమన్నా బస్ సర్వీసులు ఉన్నాయా లేకపోతే వ్యాన్ సర్వీసులు ఉన్నాయా ఉంటే ఇక్కడే బుక్ చేసుకుని అక్కడ వెళ్ళంగానే వెళ్ళిపోవటం. అదిగోండి ఇక్కడ నుండి కనపడుతుంది ఒక ఫెర్రీ, అదే రాజా ఫెర్రీ టెర్మినల్ పక్కనే ఉంటుంది. కాకపోతే 15 minutes వాక్. లోంప్రాయ వాడిది అటు ఇటు ఉంటుంది. అది ఇంకో కంపెనీ, పెద్ద కంపెనీ, అది మంచి హైఫై కంపెనీ. అది 1 way బస్సు మనకేనేమో అడుగుదాం. బస్సు రెడీగా పెట్టాం. వీడికి మనకి వ్యాన్ ఇస్తే వ్యాన్ని రిక్వెస్ట్ చేయొచ్చు, ఒరే బాబు నువ్వే సారీ ఈ బస్సు షిప్ లోపలికి వెళ్ళేదిలే, అదే ఫెర్రీ లోపలికి వెళ్ళేది. రాయటం చూసి ఇక్కడదేమనుకున్నా కాదు అని వెయిట్ చేస్తాం. సో మనం ఇంకా నడవాలి. ఇదంతా వెయిటింగ్ అనుకుంటా. వీడిది పక్కన పెద్ద వెయిటింగ్ ఇచ్చాడు, ఏసీ. ఇదిగోండి గేట్స్ అంతా లోపలంతా వెయిటింగ్. ఇదిగో బయట ఇచ్చాడు వెయిటింగ్. ఎయిర్పోర్టు, టౌను, బస్ స్టేషను, సూరత్ స్టేషను ఇటంట ట్రాన్స్ఫర్, బస్ ట్రాన్స్ఫర్. సో నీట్గా మెన్షన్ చేశాడు. సో అది విషయం. ఇదిగో వీడిది అంతా ఇదంతా వెయిటింగ్ వెళ్ళటానికి. ఇది కాఫీ షాపు, ఇక్కడ కూడా రిలాక్స్ అవ్వచ్చు. టెర్మినల్ అదిగోండి బస్ అండ్ ఫెర్రీ టికెట్ పర్చేస్. ఇల్లు లోపల కనుక్కుందాం. 345 వెళ్ళిపోయింది 4కి. డౌన్ సాట్ టు సూరత్ టౌన్. ఇది 2 ఫెర్రీ. ఇదిగోండి వెయిటింగ్ రూమ్. ఇక్కడ మళ్ళీ చిన్న మినీ మార్ట్ ఇచ్చాడు, ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాడు. కనుక్కుందాం ఏంటనేది ఇన్ఫర్మేషన్. ఇదిగోండి ఇక్కడ కూడా ఇచ్చాడు. ఇక్కడ రెడీగా ఉంది. Excuse me, I have a ticket to Surathani. Yeah. The buses are over there, my friend, on the right. Okay. Okay. Do we have any buses to Phuket? Not from Seatran. Seatran can take you to Suratani town. Okay. Yes. From Suratani town, someone will take you to Phuket from there. Okay. Is that where you're going? Or are you just going? Surathani town. No. Yeah. Wait, just before you get to the coach office, they will say to you, "Hello, where are you going?"
And you can say Phuket. Okay. So, okay, come this way. Okay. Hopefully, okay, yeah. Okay, yeah. Do they stop at bus terminal in the Surat Kanja town? Yep. Just Okay. this lady here will have a good one. ఇదిగో మందేనంట వెళ్ళిపోతుంది రాగరా బాబు మళ్ళీ నాకు లేట్ అవుద్ది కానీ నాట్ దట్ వన్ ఓకే షీ సైడ్ ఇట్స్ లీవింగ్ ఓ న్యూ వన్ Gajris Gandarbaho, Soratani bus station. Which bus? This one? Thank you. This one? Oh, this one or this one? Okay, thank you.